సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూం మార్చి 30న గొప్ప ప్రారంభం. మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున నగదు పంపారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. హన్మకొండలో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దానిని బంజారాహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు. కాంగ్రెస్ నేత బత్తెన శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనవసర ఆరోపణలు చేస్తూ ఆయన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో ఆయన ప్రస్తావించారు. ఇదే వ్యవహారంపైన హనుమకొండ పోలీస్ స్టేషన్లోనూ కేటీఆర్పై కేసు బుక్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి బలవంతంగా 2,500 కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపించారంటూ కేటీఆర్ ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ శ్రేణులు నిన్న హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేటీఆర్పై కేసు నమోదైంది. సీఎంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ను వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసరావు హన్మకొండలో ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 504, 505 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.